శ్రీనివాస టీవీ ప్రేక్షకులకు మరియు రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు బూర్గంపాడు మండల ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దసరా అంటే తెలంగాణ అంటే దసరా. ఈ పండుగని చాలా చక్కగా జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు 100% మంచిగా జరుపుకుంటారు. వాళ్ళ మధ్యన అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, తల్లి కొడుకుల మధ్య కావచ్చు, ఎన్ని విభేదాలు ఉన్న పెద్దల సమక్షంలో వాళ్ళు మంచి చెడు మాట్లాడుకొని అందరూ కలిసి మళ్ళీ సంవత్సరం వచ్చాక దసరా వచ్చాక అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తూ జరుపుకునేటువంటి పండగ. అన్ని పరపత్యాలన్నీ మర్చిపోతారు. ఈ విధంగా చక్కగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రజలకు దసరా అనేది చెప్పకనే చెప్పచ్చు. అదేవిధంగా మీకు ఆ సందర్భంగా మంచిగా ఈ దసరా పండుగను జరుపుకోవాలని, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ మీద ఉండాలని, నేను భద్రాచల ప్రాంతంలో ఉంటాను కాబట్టి ఆ రాముడు ఆశీస్సులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద వారి ఆశీస్సులు, భద్రాచల రాముడివి, దుర్గమ్మ తల్లివి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపా గ్రామంలో నివసిస్తున్నాను. మా నియోజకవర్గమైనటువంటి పినపాక నియోజకవర్గంలో శ్రీ పాయం వెంకటేశ్వర ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడిగా నేను పనిచేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు విశ్రాంతి తీసుకోకుండా ఎవరైనా ఎమ్మెల్యే పనిచేస్తున్నారంటే అది చెప్పగానే చెప్పచ్చు. శ్రీ పాయం వెంకటేశ్వర గారు మాత్రమే ఇలా పనిచేస్తున్నారు. ఉదయం 8 వెళ్తే బయటికి రాత్రి 11 గంటల వరకు వస్తున్నారు. మీరు 8:30కి వెళ్తే ఇంట్లో దొరకడు. ఆ విధంగా మేము చాలా సందర్భాల్లో ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది, మేము తిరిగి రావడం జరిగింది. వారిని అడిగితే ఆల్రెడీ మీకు తెలుసు కదా, మేము ఆల్రెడీ కార్యక్రమాల్లో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి 7 మండలాలకు కూడా చాలా చక్కగా పరిపాలన చేసుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పాయం వెంకటేశ్వర గారు మాత్రమే చెప్పచ్చు. అదేవిధంగా మా బూర్గంపాడు మండలంలో అటు మోతి నుంచి తీసుకుంటే ఇటు చివరి వరకు ఉప్పు శాఖ వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నాడు. ఆ రోడ్లు అయితే ఏంటి, అంగన్వాడీ బిల్డింగ్స్ అయితేనేంటి, తర్వాత బీటీ రోడ్లు అయితే ఏంటి, సైడ్ డ్రైనేజీలు మన సిఎస్ఆర్ నిధులు సైడ్ డ్రైనేజీలు అయితే ఏంటి, బస్ స్టాండ్లు అయితే అంటే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పదాలను తీసుకెళ్తూ ప్రతి వారానికో 10 రోజులకో సమయం ఉన్నప్పుడల్లా ఈ మండలానికి వచ్చి గడుపుతూ అందరినీ మమేకం చేసుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తికి పాయం వెంకటేశ్వర గారని మేము చెప్పకని చెప్తున్నాము. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పిన దగ్గర నుంచి 9-10 నెలలు కావస్తుంది. పూర్తిగా అనేక రకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పెట్టింది. అయినా కానీ కష్టసాధ్యమైన కానీ రైతు రుణమాఫీ అయితేనేంటి, 6 గ్యారంటీలు అయితేనేంటి, బస్సు పథకం అయితేనేంటి, గ్యాస్ సిలిండర్ అయితేనేంటి, అనేక పథకాల్లో ముందుకు తీసుకెళ్తూ ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ అధిగమించుకుంటూ పోతున్నారు. రుణమాఫీ కాలేదని ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎవ్వరూ చింతించవలసిన అవసరం లేదు. ఒక 4 రోజులు అటు ఇటు అయినా అందరికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అవుతుంది. అదేవిధంగా 6 గ్యారంటీల పథకాలు పూర్తి స్థాయిలో నిర్వహించబడుతుంది. ఈరోజు అనగా 3వ తారీఖు 10వ నెల 2024 డిజిటల్ కార్డ్ అంటే ఒకే కార్డులో అన్ని పథకాలు వచ్చే విధంగా శ్రీ పాయం వెంకటేశ్వర గారు, మా ఎమ్మెల్యే గారు ఈరోజు మనుగూరులో దానికి సంబంధించిన ఆఫీసు దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోండి. త్వరలో ఇది మండలాల వైజ్గా అందరి దగ్గర నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ దాన్ని వినియోగించుకుంటారని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే బిలో ప్రవర్తి అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ఈ ఇల్లు ఇస్తారని, మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ క్రమంలో మీరు ఎవ్వరికి ₹1 ఇవ్వకండి. ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, ఇంకేదో చేస్తానని ఎవరైనా వస్తే అది మీరు ఎవరికి పైసలు డబ్బు రూపాయలు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇట్లాంటి తేడాలు వచ్చినాయి. మీరు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి.
మీకు కావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో పూర్తి స్థాయిగా పొందండి. మీకు ఒకవేళ అలాంటి వాటిలో ఏమైనా తేడాలు ఉంటే మీ దగ్గరలో కాంగ్రెస్ నాయకులను సంప్రదించి మీరు ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి ప్రతి పథకాన్ని అర్హులైన అందరూ పొందాలని, తీసుకుంటారని, అలాంటి మార్గంలో ప్రయాణం చేస్తున్న మీకు పేద ప్రజలకి మీకు అర్థం కాకపోతే మీ దగ్గర ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అడిగి మీరు లబ్ధి పొందుతారని నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ మీకు భరోసా కూడా ఇస్తున్నాం. మేము ఉన్నాము, మీరు ఎక్కడా కూడా అధైర్యపడొద్దు. మీరు తప్పనిసరిగా కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేదు. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఏ పథకానికి ఎవరైతే అర్హులో ఆ పథకాలు తప్పనిసరిగా మీరు పొందాలని కోరుకుంటున్నాను. మళ్ళొక్కసారి ఈ బతుకమ్మ దసరా సందర్భంగా మీకు ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంగు రమేష్, బోర్గంపాడు మండలం సారపాక గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.